డీజే టిల్లు సిరీస్‌తో యూత్ ఆడియన్స్‌ని ఒక రేంజ్‌లో అలరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ నిన్న 'జాక్' మూవీతో మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా హీరో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వెల్ బ్లాంక్, క్లైమాక్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆడియన్స్ని విశేషంగా అలరించింది. సిద్దు మార్క్ టైమింగ్కి మరోసారి మంచి మార్కులు పడ్డాయి. విడుదలకు ముందు పెద్దగా అంచనాలను క్రియేట్ చేయకపోయినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మొదటి రోజు డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ వసూళ్లు వచ్చాయి. బుక్ మై షో యాప్లో మొదటి రోజు ఈ చిత్రానికి 31,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఎలాంటి అంచనాలను క్రియేట్ చేయలేకపోయిన ఈ సినిమాకు మిడ్ వీక్ రిలీజ్లో ఈ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోవటం అనేది సాధారణమైన విషయం కాదు. ఎన్నో ఏళ్ల నుండి ఇండస్ట్రీలో పాతుకుపోయిన కొంతమంది హీరోలకు ఇలాంటి ఫీట్స్ సాధ్యపడట్లేదు. ఓవర్సీస్లో కూడా పర్లేదు అనే రేంజ్ ఓపెనింగ్స్ని సొంతం చేసుకుంది. ఓవరాల్గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయల క్రాస్ వసూళ్లు, 2,50,00,000 షేర్ వసూళ్లు వచ్చినట్టు చెబుతున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 3,50,00,000 షేర్నైతే వసూళ్లు చేసిందని అంటున్నారు. ఇది చాలా డీసెంట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. వచ్చిన ప్రతి పైసా సిద్దు పేరు మీదే వచ్చింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. టిల్లు స్క్వేర్ లాంటి సంచలనాత్మక చిత్రం తర్వాత వచ్చిన సినిమా కావటంతో ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 18 కోట్ల రూపాయలకు జరిగింది. వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఖచ్చితంగా 12 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు అయితే వచ్చే అవకాశం ఉంది. టాక్ బాగానే ఉంది కాబట్టి లాంగ్ రన్ ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. వర్కింగ్ డేస్లో డీసెంట్ స్థాయి హోల్డ్ని చూపించగలిగితే ఖచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్లో 20 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. ఇంకా ఎక్కువ కూడా కలెక్ట్ చేయొచ్చు. చూడాలి మరి.